ప్రభునామనకు ఘనత కలుగునుగాక. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అంతియోకియు, ఈకొనియ, లుస్త్రా అను పట్టణంలోనూ నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితివిని గాని వాటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందిదరు అనే దేవుని వాక్యం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, నీవు నాకు అనేకమైన శ్రమలు ప్రతి చోట కలిగినప్పటికీ చూచి వాటికి భయపడి పారిపోకుండా నువ్వు కూడా నన్ను వెంబడించినందుకు నేనందో సంతోషిస్తున్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. ఈ అంత్య దినాల్లో అలాంటి శ్రమలు అనేకం కొనసాగుతున్నట్టుగా అనేక చోట్ల దేవుని బిడ్డలు హింసించబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అటు హింసలను సహించి వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను, సహించాను కాబట్టి ప్రభువు నన్ను తప్పించానని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుళ్ళరా, పౌలు భక్తులు పొందినటువంటి శ్రమలు శిష్యులు ఎవరు కూడా పొంది ఉండరు. తాను పొందిన శ్రమలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23 నుంచి 33 వరకు మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను వెరివాడి వల్లనే మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువ క్రీస్తు పరిచాడుకును, మరి విశ్వాసముగా ప్రయాసపడితేనే, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడబగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు పట్టణంలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదలోనూ పట్టణములో ఆపదలోనూ అరణ్యముల ఆపదలోనూ సముద్రంలో ఆపదలోనూ కపట సహోదరుల వలనైనటువంటి ఆపదలోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టముతోనూ తరచు జాగరణంతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీగాక సంఘములన్నిటినీ కూర్చున్నటువంటి చింతగలదు. ఈ భారం దినదినం నాకు కలుగుచున్నది. ఎవడైనను నేను బలహీననైతనో నేనును బలహీననైతిని. ఎవడైనను తొట్టుపడనో నాకును మంట కలిగిను. అతిశయపడవలసి ఉంటే నేను నమైన విషయముల గురించే అతిశయపడుదును. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరం స్తుతింపబడుతున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడికి మహిమ కలుగునుగాక. నేను దమస్కులో అరెతే అని రాజు క్రింద ఉన్నప్పుడు అధిపతి అయిన నన్ను వారు పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద గంబలో దింపబడి అతని చేతి నుండి తప్పించుకొని పోతిని. ఆయన పొందినటువంటి శ్రమలన్నిటి గురించి ఇక్కడ మరి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అటువంటి శ్రమలు మనలో ఎవరు ఇప్పుడు పొందటం లేదు. కొన్ని చోట్ల చూస్తే బిడ్డలు మరి హతసాక్షులు కూడా అవుతున్నారు. మరి వారి జీవితాలను మనం ముందుంచుకొని వాళ్ళకు కలిగినటువంటి శ్రమలు మనం పొందట్లేదు. మనం ప్రభువుని వెంబడించడానికి భయపడకూడదు అని తిమోతితో చెప్తున్నాడు. నేను ఎన్ని శ్రమలు పొందానో నువ్వు చూచి నన్ను వెంబడించావే కానీ నువ్వు పారిపోలేదు అని చెప్తున్నాడు. శ్రమలుంటే ఎవరికి ఇష్టం లేదు. ఎవరైనా దాన్ని తప్పించుకోవాలి. ఆ శ్రమ వద్దు ప్రభువా అంటే ప్రభు కోసమే కాదు, లోక సంబంధమైన శ్రమలు కూడా కలిగినప్పుడు దేవుని బిడ్డలు ఏమంటాడు, ఈ శ్రమ వద్దు ప్రభువా, శ్రమను విడిపించు నాయన, శ్రమ తీసివేయి ప్రభువా అని చెప్పి అడుగుతున్నారు. కానీ దేవుడు అనుమతించిన శ్రమ అయితే, దేవా నాకు తోడుగా ఉండి, శ్రమలో నాకు తోడుగా ఉండి నన్ను చేతులు బట్టి నడిపించు ప్రభు అని అడిగేటటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఎందుకంటే శోధింపబడిన మీదటే మనం సువర్ణంగా మార్చబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా,
శ్రమకు భయపడుతున్నామా, పారిపోతున్నామా, నమ్మకంగా ఉంటున్నామా, లేకపోతే మనం అబద్ధం ఆడుతున్నామా? ఏంటి మనం చేసేది? మన పరిస్థితి ఏమిటి? ప్రభు కొరకు మనం హతసాక్షులు అవ్వటానికి సిద్ధంగా ఉన్నామా అని మనం వాళ్ళ గురించి పరీక్ష చేసుకోవాలి. మనం ఎప్పుడైతే సమ్మతి పడతామో ఆయన కొరకు జీవించడానికి, ఆయన కృప కూడా మనల్ని ఆవరించి ఉంటుంది. ఆయన కృప ఒకవేళ ఈ లోకంలో కనపడకపోవచ్చు, కానీ పరలోకంలో ఎంతో గొప్ప బహుమానంతో ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదాహరణకు మనం చూస్తే స్టెఫెను అంటున్నాడు కదా, తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు నిలబడి ఉండటయు నా కొరకు ఎదురు చూస్తున్నట్టు నేను చూస్తున్నాను అన్నాడు. పరలోకం తెరవబడి వారు తండ్రి కుమారులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? స్టెఫెను కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత కలిగి ఉంటుంది చూడండి. మరి మన పరిస్థితి ఏమిటి? మనం పారిపోయేవారుగా ఉంటున్నామా, నిలిచి ఉండేవారుగా ఉంటున్నామా అనేది పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఏ సృష్టిగా మీకు వందనాలు నా తండ్రి. వీళ్ళు ఎవరైతే నా తండ్రి అస్వస్థ ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి. లోక సంబంధమైనటువంటి ఈవులను బట్టి మేము శ్రమ పడుతున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. నీ నిమిత్తము మేము శ్రమ పడితే నువ్వు మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉంటున్నావని మేము ఎరిగి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. రాకడ త్వరలో ఉంటున్నది కనుక మేము తొట్టిల్లకుండా జారిపోకుండా నీ అక్కడ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేమందరము ఉండినట్లుగా సహాయం చేయమని సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.